లోకంలో మనం చూస్తే అన్యాజనులు ఎన్నో రకాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును మరి లోకానికి వచ్చి ఆయన దేవుని రాజస్వామి ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది అడుగుతున్నారు. అంటే ఎవరు అడుగుతున్నారు? యూదులు, అంటే ఇశ్రాయేలు ప్రజలే క్రీస్తును అడ్డుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే అన్యాజనుల ఆలోచన. అంటే ఒక దేవుని ఆలోచనలు లేకుండా అన్యాజనులుగా ఆలోచన కలిగి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. అంటే క్రీస్తే ఈ లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తబోతున్నాడంటే వాళ్ళ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ఆలోచన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది, నిష్ప్రయోజనమైంది. యూదుల ఆలోచనలు నిష్ప్రయోజనమైనవి. కానీ దేవుడు ఏదైతే స్థాపించాలనుకున్నాడో భూమి మీద అది స్థిరపరిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానికంటే ముందుగా మనము ఆదికాండము 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎవరు వాళ్ళు అన్యాజనుల వాళ్ళ అన్యాజనుల అంటే యెహోవాను ఎరిగినవా అంటే దేవుని బిడ్డలే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే వారి ఆలోచన ఏముంది అంటే వాళ్ళు ఒక బంధనం కట్టి ఒక వేద గోపురం కట్టి మనము చెదిరిపోకుండా మనము ఇక్కడనే ఉండాలని మన ఆలోచన చేసింది. కానీ దేవుని ఆలోచన అదే అంటే దేవుడు భూమి అంతటా చెదరగొట్టాలనుకున్నాడు. వాళ్ళేమో మనమందరం స్థిరంగా ఇక్కడనే ఉన్నాము, ఒక బంధనం కట్టుకొని ఇక్కడనే నిలబడి దేవుని స్థుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. కానీ దేవుని ఆలోచన అది కాదు. అంటే భూమి అంతటా చెదరగొట్టడము మనం చూస్తాం. అదే విషయాన్ని అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో మనం చూస్తే పౌలు ఆ యొక్క పట్టణంలో నిలబడి ప్రసంగిస్తున్నాడు. అంటే తెలియబడని దేవుని గురించి, ఏదైతే వారు తెలియని దేవుని ఆరాధిస్తున్నారో ఆ క్రీస్తును మరి తెలియజేస్తూ ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తల కార్యం 17:27 వచనంలో చూస్తే తాను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారు నివాసతల యొక్క పులిమలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు. ఆయన నివాస పులిమలను ఏర్పరచను. ఎందుకు పులిమలను ఏర్పరచదు అంటే ఆయన వెలుగు నిమిత్తం. అంటే దేవుని వెతకాలనే ఆలోచనతోనే ఆది కాలంలో దేవుడు ఏం చేశాడు? వారిని చెదరగొట్టాడు. ఇప్పుడు దేవుని వెతకాలి, ఆయన వెతుకు నిమిత్తమే పులిమలను ఏర్పరిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే కీర్తన 78వ కీర్తన 36వ వచనంలో అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనకు వారు నమ్మకముగా గైకొనలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచబట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక స్థిరమైన హృదయం వారికి లేదు, ఒక స్థిరత్వము కలిగి వారు దేవుని వెంబడించడము లేదు అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ప్రభువు ఇలాగ సెలవించుచున్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యుద్ధకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను గణపరుచుతున్నారు, కానీ తమ హృదయమును దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకుని ఉన్నారు.
మానవుల విధులను బట్టి వారు నేర్చుకుంటున్నారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడేవాడు, ఈ ప్రజలు తమ విధువులతో నన్ను కనపరుచుతారే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే మనుషుల ఆలోచన, అంటే వారి ఆలోచనలో ఇన్ని కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన కలిగి ఉన్నారో, నేడు క్రైస్తవులు కూడా అదే ఆలోచనతో ఉంటే మనం స్థిరంగా ఉండగలుగుతామా? ఉండలేదు. ఒక స్థిరమైన హృదయము, అంటే దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన హృదయం కలిగి మనం ఉండాలి. ఇశ్రాయేలీయులు ఒక స్థిరత్వమును కోల్పోయారు. అన్యాజనులను చూస్తున్నారు, అన్యాజనుల ఆచారాలను చూస్తున్నారు. వారికి ఒక రాజు ఉన్నాడు, అయ్యో మాకైతే రాజు లేదు, మాకు ఒక రాజు కావాలని సమయంతో ఏమడిగిండ్రు, అయ్యా మాకు ఒక రాజు కావాలి. అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించింది. అంటే దేవుడే ఒక రాజుగా ఉండి వారిని నడిపిస్తే చివరిగా వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? ఒక లోక సంబంధమైన రాజును వారు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లోకమును చూస్తున్నారు. అయ్యో లోకంలో పరిపాలన చేయడానికి, అన్యాజనులను పరిపాలించడానికి ఒక రాజు ఉన్నాడు, కానీ మాకైతే ఒక రాజు లేడు. మోసే మాట్లాడుతున్నాడు, మరి సమయంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మాకు ఆ రాజు కనిపిస్తలేడు. అయ్యా మాకు కనిపించే రాజు కావాలి అన్నప్పుడు ఆ సమయం చాలా దుఃఖపడ్డాడు. మనము సమయ గ్రంథంలో చూస్తే తెలుస్తుంది, చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, సమయంలో వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించింది. నేను ఇశ్రాయేలులకు రాజుగా ఉండడానికి వారికి ఇష్టం లేదు, కాబట్టి వారు నన్ను విసర్జించారు, కాబట్టి వారిని ఒక రాజుగా నియమించు అని సౌలును రాజుగా నియమించడం మనం చూస్తాము. ఆ రీతిగా లోక సంబంధమైన రాజును కలిగి వారు లోకంలో బతుకులతో జీవిస్తూ ఉన్నారు. ఆ లోకానుసారంగానే లోకరీతిగా ఒక రాజు వచ్చిండు. ఆ లోకంలో ఉన్న రాజు ఉన్నట్టే ఒక సైనికులు ఉన్నారు కదా, మరి రథములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోకరీతిగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని కలిగి వారు జీవిస్తూ ఆ లోకరీతిగా వారు బ్రతుకుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ దేవుని ఉద్దేశం అందుకే మనం పాత నిబంధనలో చూస్తే, అందుకనే ఆ రాజుల కాలంలో దేవుడు ఆ విజయము చేస్తూ వచ్చింది. అమాలేకులను ఫిలిష్తీయులను హతమారుస్తుంది. ఒక రాజు ఉన్నప్పటికీ, భౌతికంగా రాజు ఉన్నక్కడగా యుద్ధం ఎవరు చేసినారు? యుద్ధం చేసింది ఎవరు? దేవుడే కదా. యుద్ధం బాగా యుద్ధం అనే విజయం పొందలేకపోయాడు. ఎందుకు పొందలేకపోయాడు అంటే వారు స్థిరంగా దేవుని సన్నిధిలో ఏర్పడాలి. ఒక స్థిరమైన హృదయం వారి కలిగి ఉండలేదు. కాబట్టి అప్పుడప్పుడు ఫిలిష్తీయుల చేతుల ఓడిపోవడము, అమాలేకుల చేతుల ఓడిపోవడం ఈ విధంగా జరిగినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డారో అప్పుడు మళ్ళా దేవుడు వారికి విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కీర్తన మనం చూస్తే ఆయన కృప నిత్యం ఉండదు. చూడండి, ప్రజల పట్ల ఆయన ప్రజల పట్ల దేవుని కృప ఎప్పుడు కూడా ఉంటుందని వాక్యంలో చూస్తున్నాం. కీర్తన 29వ కీర్తన 20
8వ వచనంలో 29వ కీర్తన 28వ వచనంలో నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండవేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమంతరింత వరకు అతని సింహాసనమును లేవనెత్తెదను. ఇక్కడ దేవుని సింహాసనమును స్థిరపరుస్తానంటున్నాడు. ఈ దావీదు కీర్తనలో మనం చూస్తే, ఈ కీర్తనలో మనం చూస్తాం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా. దేవుడు ఒక నిబంధన స్థిరపరుస్తున్నాడు. దేవుడు ఒక నిబంధన స్థిరపరిచిందంటే ఇక అది లేదు కాదు. మనసుని స్థిరపరిచింది ఏమవుతుంది? పోతుంది, రోజైనాక అది పాడైపోతుంది. కానీ దేవుడు స్థిరపరిచిందంటే శాశ్వతం, అది ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి ఇక్కడ నిబంధన అతనితో స్థిరపరిచేదను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దావీదుతో మనం చెప్తున్నట్టు మనం చూస్తాం. శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశము ఇంతవరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. దావీదు యొక్క సింహాసనమును దేవుడు స్థిరపరచబోతున్నాడు. దావీదు యొక్క సింహాసనమును దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఏంటి ఆ సింహాసనం అనేది మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తాం. ఆమె పరిశుద్ధాత్మ వారి గర్భం ధరించినప్పుడు దేవుడు ఆమెతో, ఆ దేవదూత ఆమెతో మాట్లాడుతున్న మాటలు మనం ఉంటాం. చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. లూకాసు వార్త 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశములను యుగయుగములు లేదు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. లోకంలో దేవుడు ఒకటి స్థిరపరిచింది. ఏంది స్థిరపరిచిందో? దేవుని రాజ్యంలో స్థిరపరిచింది. మనం అనుకుంటాం లోకంలో మన ఆలోచనలు వేరే ఉంటాయి కదా. మనం అనుకున్నదే దేవుడు నాకు స్థిరపరుస్తాడు అనుకుంటాం. కానీ అది కాదు. దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యంలో స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రాజ్యములకు ఎప్పుడు కూడా అంతము దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా అంతము జరగదనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ సింహాసనము నిరంతరము నిలుచును. అంటే ఎక్కడ? భూమి మీద ఎక్కడ స్థిరపరచు? ఆయన రాజ్యదండము న్యాయమైనది. సింహాసనమును స్థిరపరచు. యూదులు ఏమనుకున్నారు? భౌతికంగా దేవుడు ఒక రాజ్యం
కొలసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, దేవుడు ఒక రాజ్యమును స్థిరపరిచింది. కాబట్టి ఆ రాజ్యంలో మనం ఉండాలి, ఆయన నామమును స్తుతిస్తూ ఆయన నామమును కనపరచాలి, దేవుని రాజ్య స్వభావం మనం ప్రకటించే విధంగా ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తను పరిచారపడలేదని. ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇక్కడ పౌలు ధర్మశాస్త్రము చదివిన వారి అయితే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు. అదేది? పునాది. మన మత్తయి సువార్త 16వ అధ్యాయము 18లో అక్కడ ప్రభు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘము కట్టుబడును. అంటే పునాది ఎవరేసిందో పునాది ప్రభువైన యేసుక్రీస్తు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఈనాడు లోకంలో మనుషులు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉన్నారో, ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకునేవారు రకరకాల పునాదుల మీద కట్టబడుతున్నారు కదా. వారి ఆలోచనను బట్టి, అంటే వారి ఆలోచన ఏంటి? వారు ఒక పేరు పెట్టుకొని ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ మీద సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకనే పౌలు ఏమంటాడు? గడ్డి కోయక మీద కట్ట అది నిలబడుతుందా? నిలబడదు. క్రీస్తు వేసిన పునాది మీద మనం స్థిరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క పునాది మీద స్థిరంగా ఉండి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈనాడు మనము ఒక సేవకులుగా, సువార్తికులుగా దేవుడు మనల్ని పిలిచింది కదా. ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక స్థిరమైన పునాది మీద ఉండి సువార్త ప్రకటించాలి. కానీ మనసు వైపు చూసి అలాంటి మనిషి ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాడు, నేను కూడా అదే విధంగా చేస్తానంటే అవుతుందా? దేవుని యొక్క ఉద్దేశం ఏందో అది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా సువార్త ప్రకటించమన్నాడో దాన్ని బట్టి మనం ఆచరించాలి. లోకం వైపు చూడదు, లోకంగా అజ్ఞాతములుగా మనం ప్రవర్తించదు కదా. ఈనాడు సువార్త లేదు. నాడు పండుగలు ఎక్కువైనాయి, క్రైస్తవులకు పండుగలు అయిపోయినాయి. ఆ పండుగలను బట్టి ఆయన ఆచారాలను బట్టి వారు మేము సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అది కాదు. సువార్త అంటే ఒక గ్రామానికి వెళ్ళాలి, గ్రామానికి వెళ్ళి దేవుని గురించి, క్రీస్తు గురించి మనం ప్రకటిస్తే అది సువార్త. ఏదో అజ్ఞాతములాగా మండలాల వాళ్ళు చిన్న పంటలు పట్టుకొని ఊరంతా తిరిగితే సువార్త ప్రకటించినట్ట అది సువార్త అంటారా? సువార్త కాదు. కాబట్టి అన్యాయకుండా మనం ప్రవర్తించకూడదు. ఒక స్థిరమైన ఉదయం కలిగి, అంటే దేవుడు ఏదైతే స్థిరపరిచిందో ఆ పునాది మీద ఉండి మనం సువార్త ప్రకటించే విధంగా ఉండాలనేది ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక స్థిరమైన మనస్సు కలిగి మనం దేవుని సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి అనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అనేకమైన ప్రాంతాలు తిరిగి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునే వెంబడే 40 రోజులు ఉపవాసం ఉండి మొట్టమొదటిగా ఆయన ప్రకటించినది దేవుని రాజ్య సువార్త. పరలోక రాజ్యము సమీపించుకుంటుంది. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయం
ముందుగా ఆయన నీతిని రాజ్యంలో మీరు వెతుకుని అంటారు. 6:30 అక్కడ క్రీస్తు ఏమంటున్నాడు? ముందుగా ఆయన నీతిని రాజ్యము. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేవుడి నీతిని రాజ్యము వెతకడము లేదు. ఆయన ఒక రాజ్యము స్థాపించాడు. ఆ రాజ్యమును క్రీస్తే రాజుగా ఉన్నాడు అనేది వారు గుర్తించక రకరకాల పేర్లు ధరించుకుని వారు జీవిస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా మనం సువార్థకులుగా పిలువబడుతున్నాం. కాబట్టి మన ఆలోచన కాకుండా దేవుడు ఏదైతే స్థిరపరిచిందో దాని ప్రతిమ ఉండాలనేదే ఇక్కడ వాక్యంగా హెచ్చరించబడుతున్నాం. చూడండి, ఇదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనుషుల పారంపర్యాచారమును ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనుసరించదు అంటాడు. మనుషుల పారంపర్యాచారమును అనుసరించదు. ఒక సువార్తనిగా దేవుడు మనకి పిలిచింది కాబట్టి ఆ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మనం ఎక్కడైతే స్థానికంగా ఒక సంఘం కలిగి మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు మన ఆలోచన, దేవుడి ఉద్దేశం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు తప్పకుండా అది స్థిరపరుస్తారని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుడు వాక్యము దేవుడు ఆశ్రయించి కూర్చున్నాక కాబట్టి దేవుడు ఒక రాజ్యం స్థిరపరచుడు. ఆ రాజ్యంలో ఉంటూ మరి క్రీస్తు గురించి మనం ప్రకటించే విధంగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ప్రతి వాక్యం